శ్రీరామచరిత మానసం ఆంధ్ర అనువాదం మహాకవి తులసీదాస విరచితం. జయ శ్రీరామ్. గీతా మకరందం శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు బ్రహ్మజ్ఞాని మహాగురుదేవులు. తులసీదాసు సాక్షాత్ హనుమద్ దివ్య రూపమే. ఈ గ్రంథావలోకనం మీకు ఎందుకంటే, మనిషి బ్రతకాలి అంటే ఆయస్సు కావాలి, ఆయస్సు కావాలి అంటే ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి అంటే అది మనం మీకు నిద్ర ఆహారంలో సమయ పాలన ఉండాలి. అంటే మీరు తినింది జీర్ణం కావాలి, ఆ సమయానికి తిండి మంచి తిండి దొరకాలి. దొరికిన తిండి మీరు సమయానికి తింటే అది బాగా మీకు జీర్ణమయ్యి వ్యర్థాల బయట వేసి శక్తి మీ దేహం లోపల నిలువ ఉండాలి. ఇన్సులిన్ పెన్సిలిన్ అనేటువంటి సూదులు పుడుచుకోకుండా ప్రతిరోజు నెత్తిన చేతులు పెట్టుకుని ఇంకెట్లా అని ఆలోచన చేయకుండా గుండెల మీద చేపెట్టుకుని నెమ్మదిగా హాయిగా ఏదో రామ కృష్ణ గోవింద శ్రీహరి నారాయణ అని అనుకుంటూ మనిషి బ్రతకడానికి మనకు కావాల్సింది శ్రీరామచరిత మానసం అనబడేటువంటి ఆంధ్ర అనువాదం గ్రంథం పుస్తకాన్ని చదువుకోవచ్చు. గీతా మకరందం గ్రంథం పుస్తకాన్ని చదువుకోవచ్చు. అవి ఎక్కడ దొరుకుతాయి స్వామి? దాని పబ్లిషర్ ఎవరు? అది ఏ కాగితంలో ప్రింట్ అయింది? అది ఏ అంగళ్ళలో దొరుకుతుంది? ఇట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకుంటారు భక్తులు. ఫస్ట్ ప్రశ్నలను కడుపు నిండా తినడం మానేయాలి. ఫస్ట్ ప్రశ్న అంటే క్వశ్చన్ మార్కే రాకూడదు అనమాట. బుర్ర లోపల ఏముండాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనేట్లు ఉండాలి. అడ్డదారిలో అడ్డదుంకంగా దుంకి ఎగిరేటువంటి పరిస్థితి వద్దు. ఇంకెట్లా అనేది వద్దు. అన్నీ సర్వేశ్వరుడు చూసుకుంటాడని నువ్వు గమ్మున కూర్చోకుండా కర్తవ్య పాలన అంటే నీ కంటికి కనిపించేది, నీ చెవుకు వినిపించేది, నీకంటూ ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. నువ్వు కల్పించుకునేదేమిలే, ఈశ్వరుడు కల్పించి పెట్టింటాడు. నువ్వు ఏ ఊర్లో ఉన్నా, ఏ జాతి ఏ భాషలో నువ్వు పుట్టినా, ఏ ప్రాంతంలో ఉండినా, నీకు ఏ వయస్సు అయినా నీకంటూ ఒక పని ఉంటుంది, నీకంటూ ఒక ఇల్లు వాకలి ఉంటుంది, నీకంటూ ఒక ఊరు ఉంటుంది, నీకంటూ ఒక పరివారం ఉంటుంది. గుర్తుపెట్టుకో. సింగిల్గా కోట్లలో ఒకడు ఉండడు, పరోడిగా కోట్లలో ఒకడు ఉండడు. ఏమీ నాకు గతి లేదు అని చెప్పుకునేటువంటి దొంగలు దండిగా ఉంటారు. కానీ నిజమైనటువంటిది ఏమీ గతి లేకుండా, ఎవరు లేకుండా అంటే లక్షల్లో కాదు కోట్లలో ఒకడు ఉంటాడు. అట్లా కానీ పీటికంతా చెప్పే సమయ పాలన వేస్ట్ అయిపోతుంది. ఇది అప్లోడ్ కాదు, అర్థమైన మీరు చూడరు. సులభంగా సూక్ష్మంగా శ్రీరామచరిత మానస్ అంటే శ్రీరాముని యొక్క చరితమే మనం మనసులో పెట్టుకో ఉండాలి. అది నిర్మలమైంది. నిర్మలమైనటువంటి మనసు ఉంది అంటే మనకు ఆకలికి ఆహారం దొరుకుతుంది. అది సత్యంగా ధర్మంగా అంటే న్యాయార్జితం, ధర్మార్జితం, స్వయార్జితం, స్వయార్జితం. అట్లా అంటే ఎవడో సంపాదిస్తుంటే కూర్చొని మెక్కడం కాదు, ఎవడో సంపాదించి పెట్టింటే దాన్ని దోచుకోవడం కాదు, 10 మందిది దోచుకుని దాచేసుకోవడం, అంతకన్నా కానే కాదు. రాజు, మంత్రి, ఐఏఎస్, ఐపీఎస్ నేను పెద్ద ఉద్యోగాలు చేస్తాను అని చెప్పి జనాలను భయపట్టించి తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడం, అంతకన్నాను కాదు. గీతా మకరందం అంటే భగవద్గీత యొక్క సారాంశాన్ని బాగా పులుసు పిండి ప్రతిమనం మీకు గోరు ముద్దలు తినిపించుట గీతా మకరంద సారం. అండర్లైన్ చేసుకోండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి చ మా శుచః. మత్కర్మ కృణ్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యత్సమామేతి పాండవ. యదా యదా హి ధర్మస్య గ్లామిర్భవతు భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ధర్మపాలన చేయడమే దేవుని యొక్క కర్తవ్యం. ధర్మంగా సృష్టి చేశాడు, ధర్మంగా సృష్టిలో అన్నీ పెట్టేశాడు. న్యూ సెర్చ్ ఎవ్వరికి ఎక్కడా లేదు, న్యూ సెర్చ్ ఎవ్వరికి ఎక్కడా లేదు, ఎప్పటికీ రాదు. మొత్తం రీసెర్చ్లే. ఎవ్వడు ఏమి చేసుకున్నా రీసెర్చే.
ఎవడు ఏమి కనిపెట్టినా, ఎవడు ఏమి చేసినా అర్థమైన దాని యొక్క మూలాలు ముందుగా అర్థమైన మన తాతలు ముత్తాతలు మన కాలంలో మన గురువులు కనిపెట్టేశారు. అది ఏ జాతి కావచ్చు, ఏ భాష కావచ్చు. అది నాది, అది నీది లేదు, అది పరమేశ్వరునిది. నువ్వు తెలుసుకున్నావు, నువ్వు నేర్చుకున్నావు, నువ్వు అనుభవించినావు, నువ్వు అదృష్టవంతుడివి, అంతే. మనం ఫిక్స్ అయిపోవాలి. మనం తెలుసుకున్నాం, మనం నేర్చుకున్నాం, మనము దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మనదే కాదు, నాది కాదు, నీది అంతకన్నా కానే కాదు. నాది నీది కాకుండా మనందరిది, మనందరిది, మనందరిది. మనములో ఉండేటువంటి శక్తే పరమేశ్వరుడు. మనమే పరమేశ్వరి శక్తి. అమ్మవారిని చూడాలంటే మీరు 10 మంది కలిసి లలితా సహస్రనామం పాడుకోవచ్చు. అయ్యగారిని చూడాలంటే 10 మంది కలిసి శివ సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ పాడుకోవచ్చు. విఘ్నేశ్వరిని తలుచుకోవచ్చు, సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవచ్చు, అయ్యప్ప స్వామిని తలుచుకోవచ్చు, హనుమంతుల వారిని తలుచుకోవచ్చు. మీరు ఎవరిని తలుచుకున్నా కూడా ఈశ్వరీ శక్తి ఉంటుంది. 33 కోట్ల దేవతలకు మూలభూతమైనటువంటి ఆధార దేవత సాక్షాత్ లలితాదేవి. లలితాదేవికి అనేక కోట్ల నమస్కారంతో హరీం కారాసన గర్భిత నలసికాం సౌక్లీం కళాం బిభ్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. ఈ నెల 24వ తేదీ అంటే ఫిబ్రవరి 24వ తేదీ రాత్రికి మేము పూరి జగన్నాథ్ ఆలయం దగ్గరికి చేరుకుంటాం. ఒరిస్సా రాష్ట్రంలో ఆ జగన్నాథుడికి అర్థమైన మనుషులకు ఉండేటట్టుగా గుండె చప్పుడు, గుండె కొట్టుకుంటుంది అనమాట. కృష్ణ పరమాత్ముడు దేహాన్ని బతికినప్పుడు భారత కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు కలికాలంలో ఆయన గుండె మాత్రం చనిపోలేదు, ఆయన గుండె కొట్టుకుంటుంది. ఇది తెలుసుకోగలరు. ఇదే భగవద్గీత గీతాచార్య రహస్యం అన్నమాట. అది మనకు జగన్నాథపురిలో జగన్నాథ స్వామి విగ్రహం లోపల ఉండేటువంటి గుండె చప్పుడు అర్థమైన సైన్స్కు కూడా గుండె పగిలిపోయేట్టుగా, గుండె ఆగిపోయేట్టుగా చేస్తుంది అనమాట. అక్కడ మహాసుదర్శన యాగం చేస్తాం. ఎరుక కలిగిన వాళ్ళు ఆజుబాజులో ఉండేటువంటి వాళ్ళు వచ్చి అర్థమైన 25, 26వ తారీఖు మమ్మల్ని అక్కడ పూరి జగన్నాథ ఆలయంలో మహాక్షేత్రంలో కలుసుకోవచ్చు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, అవంతిక, పురి, ద్వారవతి చేవ సప్తైతే ఇది మోక్షదాయక. విశ్వేశం మాధవం దొండీం దండపాణ్యంచ భైరవం వందే కాశీ గుహాం గంగా భవానీ మణికర్ణిక. ఈ సృష్టిలో 7 మోక్షపురీలు ఉంది. అందులో ఒక మోక్షపురి ఒరిస్సా లోపల ఉండేటువంటి జగన్నాథపురి. ఆ జగన్నాథపురిలో ఉండేటువంటి విష్ణువే మీకు తిరుపతిలో ఉండే తిమ్మపైన ఉత్తర ద్వారంలో వైకుంఠానికి పోతే వైకుంఠంలో నారాయణుడైన, అయ్యప్ప స్వామికి జన్మదాత అయిన, మొత్తం విశ్వానికి భోజనం పెట్టి గోచిలు పెట్టేటువంటి వాడు. ఏ ఐశ్వర్యాన్ని, ఏ పదవులు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వడు చదివినా చదవకపోయినా పదవి ఇచ్చేవాడు. ప్రమాణపూర్వకంగా జీవితాన్ని పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు వాడికి ఆహార పానీయాదులు అన్నీ అందించేటువంటి వాడు ఒక విష్ణువు అయి ఉంటాడు. ఆ విష్ణువు యొక్క మూలము జగన్నాథుడు. జై జగన్నాథ కృపాకటాక్ష సిద్ధస్తు. జై జగన్నాథ కృపాకటాక్ష సిద్ధస్తు. జై జగన్నాథ కృపాకటాక్ష సిద్ధస్తు. ధర్మభిక్షగాన్ని కదా మామూలుగా అడుక్కునేటువంటి భిక్షాపాత్ర నంబర్, మామూలుగా ఓత పదం అర్థమవుతుందా? 9343797339 నెంబర్కి భిక్షం పెట్టి ఆశీర్వాదాలు అందుకోండి. 9343797339 నెంబర్కు. మళ్ళీ షేర్లు చేయండి, కామెంట్ పెట్టండి, లైకులు కొట్టండి, బెల్ ఐకాన్ నొక్కి వెంటనే అర్థమైన మీరు సబ్స్క్రైబర్లు కండి. 36,000 మంది సబ్స్క్రైబర్లు నిద్రపోతా ఉన్నారా? లేదంటే ఊరికే నాతో చాంటింగ్ చేసేదానికి పిచ్చాపాటిగా ఒకసారి నాతో కనెక్ట్ అయినారా? మనస్సు లోపల కనీసం అంటే అర్థమైన ప్రాణరక్షకుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ధ్యానం చేయమని కదా నేను మీకు చెప్పిస్తా ఉన్నా. మానము, మర్యాద, ప్రాణము, శక్తి, జన్మ సాధన ఇవి సామాన్యంగా మాటల్లో కూడా దొరకవు. ఏ గ్రంథాలయాల్లో, పుస్తకాలయాల్లో దొరకవు. పరమేశ్వరుని కృపతో మాత్రమే, గురువుల యొక్క ఉపదేశంతో మాత్రమే దొరుకుతుంది. అట్టి ఉపదేశాలు మేమెంతో కష్టపడి చాలా సులభంగా మీకు ఈజీగా పంచామృతాలు తిని తాపిస్తూ ఉంటే అర్థమన అనుభవించలేరా మీరు? అంటే అడుక్కుంటే కూడా మీరు నాకు షేర్లు, లైకులు ఇవ్వలేరా? కానీ ఇస్తూ ఉన్నారు. తక్కువ, ఆ రేంజ్ చాలదు. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి యొక్క శక్తియే నాకు స్ఫూర్తి, నాకు ఒక తరహా మనశ్శాంతి. మీరు లైకులు కొట్టి షేర్లు చేసుకుని మీరు బాగా ఆహాహాహా అంటే కదా నేను విచారాలు మీకు ఇస్తా. మీలో లేని ఆవేశము, మీలో లేని అవకాశము, మీలో లేని ఆలోచన నాకెందుకయ్యా? పూర్వానికి ఎవరో మహాస్వామి చెప్తాడు,
ఏమీ లేని ఏకాకి కంచి గరుడ సేవ నాకెందుకయ్యాను, ఏకాకి కంచి గరుడ సేవ నాకెందుకని. కంచిలో గరుడ సేవ చేస్తే అంత సులభమైంది కాదు సుమా. అసలు కంచి మహామోక్షపురి, తమిళనాడు వేలూరు దగ్గరగా ఉంటుంది కంచి. అంటే ఆంధ్ర రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి 3D యాంగిల్లో ఉంటుంది అన్నమాట కంచి. ఆ కంచి మోక్ష కంచి, మోక్ష కంచి, మోక్ష కంచి, వరదరాజ కంచి, వరదరాజ కంచి, కంచి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వామి. రోజు నేను విచారాలు విడమర్చి చెప్తూ ఉంటాను. అంటే దీనికి ముఖ్యమేం చేయాలి, మీరు నా లైకులకు భిక్షం పెట్టండి, షేర్లు భిక్షం పెట్టండి, కామెంట్లనే భిక్షం పెట్టండి, పైసలనే పైకం కూడా భిక్షంగా పెట్టండి. మీకు ఏది తోస్తే అది చేయండి. ఏమీ గతి లేదా? 36,000 మందికి కనీసం మీకు బుద్ధి లేదా? మీకేమీ వద్దా? భార్యాభర్తలు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెండ్లు, ఇండ్లు వాకలి, మీకు ప్రాణము మానము, మీకేం కావాల్సిన పనేమి లేదా? 36,000 మంది మీరు నాతో ఎవరు సుధాకర్ స్వామీజీ మణికర్ణిక.k. సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబర్ ఒక్కసారి నిద్రపోయే వాళ్ళని మేల్కోండి. అథవా అనురాగ్ కానీ అన్య మతస్థులు కానీ దుర్మార్గ బుద్ధి కానీ ఉంటే నాలో నుంచి మీరు తప్పుకోండి. మీకు ఈరోజు హెచ్చరిక గంట కొడతా ఉన్నాను. 36,000 మంది నా సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా అర్థమైన మీలో స్పందన లేకుంటే దయచేసి మీరే తొలగిపోండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్ గంగి. ఇంక ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే నా యొక్క శ్రమ వృధాగా పోరాదు. నా తపశక్తి అందరికీ కూడా ఉపయోగం కావాలి. సముద్రంలో ఉప్పు, అడవిలో నెల్లికాయ చెట్లో నెల్లికాయ, ఆ రెండు కలిస్తే అర్థమైన నల్లికాయ పచ్చడి ఎట్లా అవుతుందో, ఆమలకం మహాశక్తి కలిగింది, ఐశ్వర్యం కలిగింది అంటే మహాలక్ష్మి కృప ఉంటుంది అన్నమాట. ఆమలకం అంటే నల్లికాయ దానం ఇచ్చినా దానం పుచ్చుకున్నా, నల్లికాయ ఎప్పుడు ఏ వేళలో తిన్నా మీకు ఆరోగ్యం బాగుంటుంది. అట్లా సుధాకర్ స్వామీజీ మాటలు అర్ధరాత్రిలో విన్నా ఊరికే అంటే లీలగా తలుచుకుంటే కూడా సుధాకర్ స్వామి యొక్క ఆ ముఖ లక్షణాన్ని, ఆ కండను ఒక్కసారి తేడిపార చూస్తే, ఆ మాటలు ఒక్కసారి కానీ చెవులో వేసుకుంటే అది జన్మ మృత్యు జరారోగాలను తరిమేస్తుంది. అంటే ఏం తెలుసా? ముసలితనాన్ని తరిమేస్తుంది, మృత్యువును తరిమేస్తుంది, పాపాలను తరిమేస్తుంది, శాపాలను తరిమేస్తుంది, భూత ప్రేత పిశాచ బాధలను తరిమేస్తుంది సుమా. కాబట్టి 36,000 మంది వెంటనే అలర్ట్ అయిపోండి. ఖచ్చితంగా హరహర మహాదేవ శంభో కాశీ విశ్వం. మీరు భిక్షం పెట్టవలసింది షేర్లు, లైకులు, సబ్స్క్రైబర్లు అయినారు కదా, గుర్తుపెట్టుకోండి. మీకు మీరే సుధాకర్ స్వామి మాకు తెలుసు, అంతే. తెలిసి కమ్మనే ఉండిపోవడమేనా? తింటే దొడ్డికి పోకుంటే ఎంత చెడ్డో, దొడ్డికి పోయిన తర్వాత మళ్ళీ ఒక తరహా శుచి శుభ్రంగా మూతి ముడ్డి కడుక్కుని మళ్ళీ ఏమన్నా గానా తినకపోతే ఎంత చెడ్డో, సుధాకర్ స్వామితో పరిచయం ఉండి గానా సరిగా గానా ఆ పరిచయాన్ని ఉపయోగించుకోకపోతే కూడా అంతే చెడ్డ ఉంటుంది. ఇది హెచ్చరిక ఇంతవరకు చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం చెప్తా ఉన్నా. ఇంకా నేను ప్రతిరోజు ఈ మాటలు చెప్తా. కారణం ఎందుకంటే ఇంత నీచంగా ఇంత తక్కువ స్థాయిలో నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, పూజ గది సరిగా లేకపోతే కూడా ఇంట్లో కూడా చూడు పాయికానా చక్కగా ఉండాలి. నువ్వు పూజ చేస్తేవా లేదా అని అడగరు. నువ్వు పాయికానాకి 24 గంటల్లో 2 సార్లు కానీ పోకపోతే అర్థమైన చచ్చూరుకుంటావు. ఇది ఏ సైంటిస్ట్ అయినా, ఏ డాక్టర్నైనా, ప్రపంచంలో ఉండేటువంటి ఏ మేధావులనైనా అడగండి. ఏ జగద్గురువులు తపస్సు చేసే వాళ్ళైనా 2 సార్లు పాయికానాకి పోవాలి. కనీసం 4 సార్లు అర్థమైన జలబాధ అంటే దీర్ఘశంక లఘుశంక అని 2 అంటారు. అంటే 1కి 2కి ఒంటికి 2కి అని అంటారు. ఒంటాలకు పోకుండా చచ్చూరుకుంటారు. అంటే ఇంత లోతుగా ఎవడు చెప్పడు. 36,000 మంది సబ్స్క్రైబర్లు మీరు వెంటనే సుధాకర్ స్వామిది మణికర్ణిక.లో మీరు కనెక్షన్ అయ్యేటువంటి వాళ్ళు తప్పకుండా ఆయన ఎప్పుడు ఏం పోస్ట్ పెడతాడో గమనించండి. ఇందులో చూడు ఆటలు లేవు, పాటలు అంతకన్నా లేవు. మీ ప్రాణాలకు సర్వదా రక్షలు ఉంటుంది. మీ జన్మకు మీ జీవితానికి సర్వదా రక్షలు ఉంటుంది. ఇందులో కులం లేకుండా, భాష లేకుండా, ప్రాంతం లేకుండా, అమాయకుడు జ్ఞాని లేకుండా, విద్యావంతుడు అవిద్యావంతుడు లేకుండా, రాజు పేద లేకుండా అందరికీ సమానమైనటువంటి భక్తిని, సమానమైనటువంటి శక్తిని, సమానమైనటువంటి అంతరాలను అర్థమైన ఆనందంగా పంచిపెట్టేస్తా ఉన్నాను. నేను మహాజ్ఞాని కాకపోవచ్చు, మహావేదాంతి సిద్ధాంతి కాకపోవచ్చు, నాకు సర్టిఫికెట్లు ఏమీ లేకపోవచ్చు. కానీ పరమేశ్వరుడు నాకు కాశీలో ఉండడానికి సర్టిఫికెట్ ఇచ్చాడు. పరమేశ్వరుడే నాతో మాట్లాడేదానికి నాకు మాటలు ఇచ్చాడు. పరమేశ్వరుడే మిమ్మల్ని దండించడానికి, ఆశీర్వదించడానికి శక్తి ఇచ్చాడు. మీరు మీ ఆస్తిలు పంచద్దండి, తనుమన ధన ప్రాణాలు ఏమి ఇవ్వద్దండి. మీ గుణాన్ని, మీ గమనాన్ని మాత్రమే కొంచెం నాకు భిక్షంగా పెట్టండి. మీ గుణాన్ని, మీ గమనాన్ని కొంచెం భిక్షంగా పెట్టండి. ఎక్కువ టైం ఉంటుంది, దయచేసి మన్నించగలరు. వెంటనే స్పందించండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్. ఖచ్చితంగా 1 నిమిషం సుధాకర్ స్వామి మీద, సుధాకర్ స్వామి ఛానల్ మీద మీరు గమనం పెట్టండి అయ్యా. మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో. మనమంతా ఒకటిగా ఉంటే సాధింపరంది సృష్టిలో ఏదీ లేదు. సర్వేశ్వర కృపాకటాక్ష సిద్ధిస్తూ భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడిని, కాశీవాసిని, మణికర్ణికలో ధ్యానం చేస్తాను.
మహాశ్మశానమే నా నివాసం, మహాశ్మశానమే నా నివాసం. కానీ మహాశ్మశానంలో ఇండ్లుంటాయా? 5 స్టార్ హోటళ్ళు ఉంటాయా? పాపలతో ఆడుకోవడాలు ఉంటాయా? పరమేశ్వరుని దగ్గర సేవ మాత్రమే ఉంటుంది. అంటే చలి గాలి అనేటువంటి కష్టాలకి ఓర్చుకో ఉండాలి. పరమేశ్వరుని ప్రేమ ఉండాలి. అర్హర్ మహాదేవ్, అర్హర్ మహాదేవ్, అర్హర్ మహాదేవ్. శుభం భూయాత్.